డైనోసార్స్ ఈ పదం వినడం మనకేం కొత్త కాదు. చాలాసార్లు విన్నాం, చాలా సినిమాల్లో చూసాం. అయితే అసలు డైనోసార్స్ అనేవి భూమిపై ఉండేవి అని మనకెలా తెలుసు? ఇప్పుడైతే ప్రపంచాన్ని మనుషులు శాసిస్తున్నారు, పరిశోధనలు చేసి కొత్త కొత్త టెక్నాలజీలు ఆవిష్కరిస్తున్నారు, ఆధిపత్యం కోసం యుద్ధాలు చేస్తున్నారు. కానీ 100 మిలియన్ సంవత్సరాల క్రితం పరిస్థితి ఇలా ఉండేది కాదు. అసలు మనిషి అనే ఆనవాళ్ళు కూడా ఉండేది కాదు. 3 లక్షల సంవత్సరాల క్రితం అసలు మనిషి అనేవాడే లేడు. మరి 100 మిలియన్ సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలా ఉండేది? అసలు అప్పుడు భూమి ఎలా ఉండేది? మన గ్రహం పైన ఎటువంటి జీవులు ఉండేవి? గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే డైనోసార్లు ఉండే యుగం అది. అప్పట్లో డైనోసార్లు ప్రపంచాన్ని శాసించాయి. అప్పటి ఫుడ్ చైన్లో టాపర్గా ఉన్నది కూడా డైనోసార్లే. భూగ్రహాన్ని దాదాపు 170 మిలియన్ సంవత్సరాలు రూల్ చేశాయి ఈ డైనోసార్స్. మరి ఆ డైనోసార్స్ ఏమయ్యాయి? 170 మిలియన్ సంవత్సరాలు భూమిని శాసించిన డైనోసార్స్ ఎలా కనుమరుగయ్యాయి? డైనోసార్ అనే పదం గ్రీక్ భాష నుంచి డిరైవ్ అయింది. డైనో అంటే భయంకరమైన, సర్ అంటే బల్లి అని అర్థం. అంటే గ్రీక్ భాషలో డైనోసార్ అంటే భయంకరమైన బల్లి అని అర్థం. ఈ పేరుని 1841లో బ్రిటిష్ సైంటిస్ట్ రిచర్డ్ ఓవెన్ డైనోసార్లకు ఇచ్చారు. మొట్టమొదటిగా 1819లో డైనోసార్ ఫాజిల్ను భూమిపై కనుగొన్నారు. అంతకంటే ముందు వీటిని డ్రాగన్స్ అనుకునేవారు. ఫాజిల్స్ దొరికినప్పటికీ అసలు డైనోసార్ అనేది ఎలా ఉండేదో ఎవరికి ప్రాపర్గా తెలియదు. అందుకే ఇప్పుడు మనం చూస్తున్న స్ట్రక్చర్స్కి అప్పట్లో వేసిన స్కెచెస్కి చాలా తేడా ఉంటుంది. డైనోసార్ల గురించి ఎన్నో ఏళ్లుగా చేసిన పరిశోధనల తర్వాత స్కెచెస్ మారుతూ వచ్చాయి. ఇప్పటి వరకు దాదాపు 10,000కు పైగా డైనోసార్ ఫాజిల్స్ని కనుగొన్నారు పేలియంటాలజిస్ట్. ఇప్పుడు ఒకసారి కొన్ని మిలియన్ సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. భూమి మీద ఫస్ట్ డైనోసార్ 230 నుంచి 240 మిలియన్ సంవత్సరాల క్రితం ట్రయాసిక్ పీరియడ్లో ఉండేది. మనుషులకు దొరికిన అతి పురాతనమైన డైనోసార్ ఫాజిల్ ఇదే. అప్పట్లో భూమి ఇప్పట్లా ఉండేది కాదు. అన్ని కాంటినెంట్స్ ఒకే చోట ఉంటూ ఒక పెద్ద సూపర్ కాంటినెంట్లా ఉండేది. దాని పేరే పాంజియా. ట్రయాసిక్ పీరియడ్లో ఎక్కువగా వర్షాలు కురవకుండా భూమి మొత్తం డ్రైగా ఉండేది. ఆ సమయంలో డైనోసార్స్ ఎమర్జ్ అయ్యాయి. మెల్లమెల్లగా వాటి పాపులేషన్ పెంచుకోవడం స్టార్ట్ చేశాయి. ఇప్పుడు మనం సినిమాలో చూస్తున్న డైనోసార్స్లా అప్పట్లో ఉండేవి కాదు. సైజులో చాలా చిన్నగా ఉండేవి. వాటిలో ఒక దాని పేరు ఇయోరాప్టర్. దీన్నే డైనోసార్స్కు యాన్సిస్టర్గా పరిగణిస్తారు. అయితే టైంతో పాటు భూమి కూడా మారుతూ వచ్చింది. 201 మిలియన్ ఇయర్స్ క్రితం ట్రయాసిక్ పీరియడ్ ఎండ్ అయింది. ఆ తరువాత క్లైమాటిక్ సిచ్యుయేషన్స్ మెల్లగా మారుతూ వచ్చాయి. భూమి లోపల నుంచి వచ్చిన వాల్కనిక్ ఇరప్షన్స్ వల్ల పాంజియా మెల్లగా ముక్కలవుతూ వచ్చింది. ఆ వాల్కనిక్ ఇరప్షన్స్ నుంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ వల్ల గ్లోబల్ వార్మింగ్ ఏర్పడింది. సల్ఫర్ డైఆక్సైడ్ ఏరోసోల్స్ అట్మాస్ఫియర్లో ఎంటర్ అవ్వడంతో సన్లైట్ను భూమిపై పడకుండా బ్లాక్ చేసింది. దీనివల్ల భూమి మొత్తం చల్లగా మారడమే కాక సముద్రంలో అసిడిటీ ఎక్కువైంది. ఒక్కసారిగా క్లైమేట్ అలా మారడంతో భూమిపై ఉన్న జంతువులకు బతకడం కష్టమైంది. అందులోనూ అప్పట్లో ఉన్న జంతువులు కోల్డ్ బ్లడెడ్. సో ఈ మార్పులను అవి టాలరేట్ చేయలేకపోయాయి. కానీ డైనోసార్స్ మనలాగే వామ్ బ్లడెడ్, అందుకే అవి సర్వైవ్ అయ్యాయి. ఈ పరిస్థితి మరో 6 లక్షల సంవత్సరాలు అలాగే కొనసాగింది. వాల్కనిక్ ఎరప్షన్స్, క్లైమాటిక్ చేంజెస్ అలానే కొనసాగడంతో భూమిపైన మిగతా స్పీసీస్ దాదాపు అంతరించిపోయింది. డైనోసార్స్ కాకుండా క్రొకడైల్స్, టర్టిల్స్ వంటి రెప్టైల్స్తో పాటు ఎర్లీ మ్యామల్స్ మాత్రమే సర్వైవ్ అయ్యాయి. దీన్ని మనం ట్రయాసిక్ జురాసిక్ ఎక్స్టెన్షన్ ఈవెంట్ అంటాం. అక్కడితో ట్రయాసిక్ పీరియడ్ ఎండ్ అయ్యి జురాసిక్ పీరియడ్ స్టార్ట్ అయింది. ఈ పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా? అవును, జురాసిక్ పార్క్ అనే సినిమా పేరు ఇక్కడి నుంచే తస్కరించారు. ఈ జురాసిక్ పీరియడ్ 210 మిలియన్ ఇయర్స్ నుంచి 145 మిలియన్ ఇయర్స్ వరకు జరిగింది. ఈ పీరియడ్లోనే డైనోసార్స్ భూమి మీద అత్యంత డామినెంట్ స్పీసీస్గా ఎమర్జ్ అయ్యాయి. అండ్ ఎవల్యూషన్ వల్ల వాటిలో కొన్ని జాతుల్లో భారీగా మార్పులు వచ్చాయి. జురాసిక్ పార్క్ సినిమా లోగో చూస్తే అందులో అందరికీ టీరెక్స్ కనిపిస్తుంది. కానీ టీరెక్స్కు జురాసిక్ పీరియడ్కు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఈ సినిమా కోసం మాత్రం టీరెక్స్ ఫోటోను వాడారు సినిమా మేకర్స్. జురాసిక్ పీరియడ్ పూర్తయిన తర్వాత వచ్చిన క్రిటేషియస్ పీరియడ్లోనే టీరెక్స్ ఉండేది. అసలు జురాసిక్ పీరియడ్ అంటే ఏంటి? ఈ సమయంలో ఆ డైనోసార్స్ ఆకారాల్లో భారీగా మార్పులు వచ్చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్, అప్పట్లో టైటానోసోరస్ అని ఒక డైనోసార్ ఉండేది. ఈ డైనోసార్ 15 మీటర్ల పొడవు, 15,000 కేజీల బరువుతో ఉండేది. అండ్ ఫ్లయింగ్ డైనోసార్స్ కూడా ఈ సమయంలోనే మనకు కనిపిస్తాయి. అందులో ఒకటి ఆర్కియోప్టెరక్స్. ఇదే మనకు తెలిసిన ఓల్డెస్ట్ ఫెదర్డ్ డైనోసార్. అంతేకాదు ఈ జురాసిక్ పీరియడ్లోనే
ఒకే సూపర్ కాంటినెంట్గా ఉన్న పాంజియా కాస్త 2 భాగాలుగా విడిపోయింది. అందులో ఒకటి లొరేషియా అయితే మరొకటి గోండ్వానా ల్యాండ్. జురాసిక్ పీరియడ్ పూర్తవగానే క్రిటేషియస్ పీరియడ్ స్టార్ట్ అయింది. ఈ పీరియడ్లోనే కొత్త డైనోసార్స్ ఎమర్జ్ అయ్యాయి. డైనోసార్స్ ఎరాలో ఇదే లాంగ్ అండ్ లాస్ట్ పీరియడ్. ఈ పీరియడ్ 145 మిలియన్ ఇయర్స్ క్రితం స్టార్ట్ అయి 65 మిలియన్ ఇయర్స్ క్రితం ఎండ్ అయింది. అంటే 80 మిలియన్ ఇయర్స్ క్రిటేషియస్ పీరియడ్ కిందకే వస్తుంది. ఈ పీరియడ్లోనే మనకు అన్ని డైనోసార్స్ కంటే ఎక్కువగా తెలిసిన టైరనోసారస్, అదే టీరెక్స్, ఈ పీరియడ్లోనే ఉండేది. అండ్ ఈ పీరియడ్లోనే 2గా ఉన్న సూపర్ కాంటినెంట్స్ కాస్త 7 కాంటినెంట్స్గా ఏర్పడ్డాయి. ఈ సమయంలోనే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎమర్జ్ అయ్యాయి. ఈ టైంలోనే మనకు తెలిసిన అన్ని డైనోసార్స్ భూమి మీద ఉన్నాయి. పూర్తిగా భూమి డైనోసార్స్ కంట్రోల్లో ఉండేది. డైనోసార్స్ భూమిని రూల్ చేసిన పీరియడ్ ఇదే. అండ్ వాటికి ఆఖరి పీరియడ్ కూడా ఇదే. అప్పటి వరకు భూమిని శాసించిన డైనోసార్స్ ఒక్కసారిగా అంతరించిపోతాయని ఎవరు ఊహించుండరు. అయితే అదే జరిగింది. దాదాపు 66 మిలియన్ సంవత్సరాల క్రితం 10 నుంచి 15 కిలోమీటర్ల డయామీటర్ ఉన్న ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ 30 కిలోమీటర్స్ పర్ సెకండ్ అన్న పదం వింటేనే చెమటలు పడతాయి. బేసిక్గా సిటీ లోపల 100 కిలోమీటర్స్ పర్ అవర్ అంటేనే భయం వేస్తుంది. ఇక రేస్ ట్రాక్ పైన 200 లేదా 300 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్ళే వెహికల్స్ అసలు మన కళ్ళకు కనిపించవు. అలాంటిది 30 కిలోమీటర్స్ పర్ సెకండ్ అంటే ఆ ఊహే భయంకరంగా ఉంది. ఆ దెబ్బకు కొన్ని క్షణాల్లోనే భూమి మొత్తం ఒక పెద్ద శ్మశానంగా మారింది. ఒక ఆస్ట్రాయిడ్ దెబ్బకు పూర్తిగా భూమిపై ఉన్న ప్రాణులు దాదాపు అంతరించిపోయాయి. కొన్ని వేల TNTలతో సమానమైన ఎనర్జీ ఈ ఇన్సిడెంట్ వల్ల రిలీజ్ అయింది. హిరోషిమా నాగసాకి ఇన్సిడెంట్ కంటే 1 బిలియన్ టైమ్స్ ఎక్కువ ఎఫెక్ట్ భూమిపై పడింది. ఒక్కసారిగా ఎర్త్ టెంపరేచర్ పెరిగిపోయింది. ఈ ఇన్సిడెంట్కు కొన్ని వేల కిలోమీటర్ల వరకు ఉన్న జంతువులన్నీ నామ రూపాలు లేకుండా పోయాయి. చిన్న పురుగులు, చిన్న ప్రాణులు కన్నాలు చేసుకొని అందులోకి వెళ్ళిపోయాయి. మరొక పక్క నీటిలో నివసిస్తున్న ప్రాణులు కూడా నీటిలోకి దూకి అప్పటికే తప్పించుకున్నాయి. కానీ ఆ తర్వాత వచ్చిన లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ నుంచి మాత్రం అవి తప్పించుకోలేకపోయాయి. ఈ ఇన్సిడెంట్ తర్వాత భూమిపై షాక్ వేవ్స్, హీట్ పల్స్, వైల్డ్ ఫైర్స్, వాల్కనిక్ ఎరప్షన్స్, యాసిడ్ రెయిన్స్, ఎర్త్ క్వేక్స్ వంటివి ఏర్పడ్డాయి. అంతేకాదు 2 కిలోమీటర్ల ఎత్తున సునామీ వచ్చింది. అయితే ఇవి కేవలం షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ మాత్రమే. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ వీటికంటే చాలా భయంకరమైనవి. ఈ ఇన్సిడెంట్ వల్ల వచ్చిన డస్ట్ భూమిపై సన్లైట్ పడకుండా బ్లాక్ చేసింది. భూమి మొత్తం న్యూక్లియర్ వింటర్ వల్ల ఫ్రీజింగ్ టెంపరేచర్స్ వచ్చాయి. సన్లైట్ లేకపోవడం వల్ల చెట్లు మొక్కలకు ఫోటోసింథసిస్ ఆగిపోయింది. చెట్లకు ఫోటోసింథసిస్ ఆగిపోవడం వల్ల వాటిపై ఆధారపడ్డ హెర్బివోర్స్ చనిపోవడం స్టార్ట్ అయ్యాయి. హెర్బివోర్స్ చనిపోవడం వల్ల వాటిపై ఆధారపడ్డ కార్నివోర్స్ కూడా చనిపోయాయి. కేవలం ఓమ్నివోర్స్ అయిన మ్యామల్స్, లిజర్డ్స్, టర్టిల్స్ వంటి ప్రాణులు మాత్రమే సర్వైవ్ అవ్వగలిగాయి. ఈ జంతువులు స్కావెంజర్స్ అవ్వడం వల్ల మాత్రమే సర్వైవ్ అయ్యాయి. ఈ ఇన్సిడెంట్ వల్ల మరోసారి సల్ఫర్ అండ్ కార్బన్ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయ్యాయి. దానివల్ల కొన్ని వేల సంవత్సరాల వరకు భూమిపై సన్లైట్ చాలా తక్కువ పడేది. ఎక్కడ చూసినా యాసిడ్ రెయిన్స్. న్యూక్లియర్ వింటర్ పూర్తయి సన్లైట్ భూమిపై పడింది. అప్పటికే ఎర్త్ మొత్తం కార్బన్ డైఆక్సైడ్ ఉండడంతో గ్లోబల్ వార్మింగ్ ఏర్పడింది. ఒక చిన్న ఆస్ట్రాయిడ్ కొన్ని వేల సంవత్సరాలు భూమి ఫ్యూచర్ని పూర్తిగా మార్చేసింది. 25 కేజీల కంటే ఎక్కువ ఉన్న ఒక్క 4 లెగ్ క్రీచర్ కూడా సర్వైవ్ అవ్వలేదంటే ఆ మార్పు ఎంత పెద్దదో అర్థమవుతుంది. ఈ దెబ్బకు డైనోసార్స్ పూర్తిగా అంతరించిపోయాయి. డైనోసార్స్ మాత్రమే కాదు, అప్పటి వరకు భూమిపై ఉన్న ప్రాణుల్లో 75% అంతరించిపోయాయి. దాంతోపాటు క్రిటేషియస్ పీరియడ్ కూడా ఎండ్ అయింది. అప్పటి వరకు భూమిపై మహారాజులా బతికిన డైనోసార్స్ అంతరించిపోయాయి. దీనివల్ల మ్యామల్స్ ఇవాల్వ్ అయ్యే ఛాన్స్ వచ్చింది. అప్పటి డైనోసార్స్లో ఏవన్నా మిగిలాయా అంటే అవి ఫ్లయింగ్ డైనోసార్స్ మాత్రమే. కాలక్రమేణా అవి ఇవాల్వ్ అయ్యి పక్షులుగా మారాయి. కరెక్ట్గానే విన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న పక్షులకు యాన్సిస్టర్స్ డైనోసార్సే. రీసెర్చర్స్ ప్రకారం పక్షులు, డైనోసార్స్ ఒకే ఫ్యామిలీకి చెందినవి. ముఖ్యంగా ఆస్ట్రిచ్ అండ్ చికెన్. అందులోనూ ప్రపంచాన్నే వణికించిన టీరెక్స్కి క్లోజెస్ట్ లివింగ్ రిలేటివ్ చికెన్. ఇలా భూమిపైన ఒక చిన్న ఊరంతా కూడా లేని ఒక చిన్న ఆస్ట్రాయిడ్ కొన్ని వేల సంవత్సరాల వరకు భూమి ఫ్యూచర్ని పూర్తిగా మార్చేసింది. సో ఏ చిన్న థ్రెట్ని లైట్ తీసుకోకూడదు.